ఏది దేన్ని మనం ఆత్మ అనుకుని భ్రమపడతామో చెబుతున్నాడు ఇక్కడ. దేహం ప్రాణం అపి ఇంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుహు. కొంతమంది దేహమే ఆత్మ అంటారు, నాస్తికులు అదే అంటారు, కమ్యూనిస్టులు అదే అంటారు, జంతువులు కూడా అదే అనుకుంటాయి. ఆత్మ అంటే నేనే కదండి, వెంకట్రావు అంటే నేనే కదా. ఎందుకంటే వెంకట్రావు అనగానే వీళ్ళు లేస్తున్నాడుగా శరీరం, లేకపోతే బళ్ళో హాజరయ్యారు, గుళ్ళో ప్రసాదం పెట్టరు. లేస్తున్నాడు కాబట్టి వీడు ఏమనుకుంటాడు, నేనంటే నా శరీరమేనండి. ఇంత అజ్ఞానపు మాట ఇంకోటి ఉండదమ్మా. నేనంటే మన శరీరం అయితే శవంలో ఆ నేను ఏమైందండి? ఇంతవరకు బతికాడు, మనతో మాట్లాడాడే. ఇప్పుడు ఒక్కసారిగా ఉన్నవాడిని, ఆయన పేరు వెంకటేశ్వరరావు అనుకోకండి, వెంకటేశ్వరరావు అని పిలిచిన పలకడే. ఆ నేను ఏమైంది? ఎక్కడికో పోయినట్టే కదా, అనుమానం ఏముందా? అందుకే తెలుగు మాట గమనించండి ఎంత గొప్పదో. మరణించాడు కంటే గొప్ప మాట ఏమిటో తెలుసా? చనిపోయాడు. చని అంటే వెళ్ళిపోయాడని అర్థం అమ్మా, మరణించాడని కాదు. చని అంటే వెళ్ళి. కావ్యాలు చదివితే తెలుసు. శ్రీకృష్ణుడు రాయబారమునకు హస్తినాపురం వనకుంజని అని చెప్పి, చని అంటే వెళ్ళి అని అర్థం. చనిపోయాడు అంటే వెళ్ళిపోయాడని అర్థం. ఎక్కడికి ఏం అయిపోలేదు, జీవుడు అక్కడే ఉన్నాడు. ఇక్కడ లేడు, వెళ్ళిపోయాడు. ఈ శరీరంలో ఉన్నంతకాలం దేహం నేనే అనుకున్నాడు కదా. మరి ఇప్పుడు ఆ దేహమే ఆయన అయితే ఆ దేహాన్ని గుచ్చుతున్నా, కోస్తున్నా, పోస్ట్ మార్టం చేస్తున్నా మాట్లాడే అంటే స్పష్టమైన ఉదాహరణ కదా. శవం ఉన్నప్పుడు చూడాలి, భయపడి పారిపోవడం, స్నానం చేయాలా చేయకూడదా, ఆవిడ మొహం చూడొచ్చా, నీ మొహం చూడొచ్చా, ముందు చూసుకో. ఇక్కడ ఇదే గొడవ ఎంతసేపు. ఇక్కడ ఆవిడ మొహం చూడొచ్చా, ఈవిడ మొహం చూడొచ్చా, శుక్రవారమో మంగళవారమో అమావాస్య, ఈ దరిద్రం వదిలేయాలమ్మా. ముందు శవం మొహం చూడు, హాయిగా వెళ్ళి జీవితాన్ని గురించి ఆలోచించి 10 నిమిషాలు, వెంటనే వైరాగ్యం వస్తుంది. స్తోత్రం అర్థం ఎవడో చెప్పక్కల. మనకి సెంటిమెంట్లు ఎంతసేపు. ఇక్కడ మంగళవారం చూడొచ్చా, బుధవారం చూడకూడదు, బుధవారం నువ్వు పోతావు, ఇంక చూడక్కర్లేదు. పోయిన వాళ్ళని చూడడానికి రోజులు ఏమిటంటే అర్థం కాదు. ఓదార్చే పని అమ్మా అది, వెంటనే వెళ్ళాలి, మన బంధువులు వాళ్ళు ఓదార్చాలి, దానికి ముహూర్తం. అందుకే శాస్త్రం కూడా 10 రోజుల్లోగా దోషం లేదు అలా, 10 రోజుల్లోగా దోషం లేదు. వెళ్ళేదంతా అప్పుడే వెళ్ళాలి. మనం వెళ్ళాం, బద్దకిస్తాం. అక్కడి నుంచి 3 నెలలు అయ్యాక మంగళవారం వచ్చింది, మా ఇంట్లో మా కోడలు నీళ్ళు వేసుకొని, ఈ కోడలు నీళ్ళు వేసుకోవడానికి వాడు పోవడానికి సంబంధం ఏడు అర్థం లేని తుంటిమి కొడితే మూతిపళ్ళు రాలేని. ఎందుకంటే మనకు వెళ్ళడం ఇష్టం లేదు. శవదహనానికి వెళ్ళాం, శవాన్ని మోయడానికి వెళ్ళాం. ఆ కులం వాళ్ళు, బంధువులు, మిత్రులు కూడా వెళ్ళారమ్మా. దరిద్రపు సమాజం తయారైంది ఇక్కడ. పెళ్ళికి వెళ్ళడం కంటే నన్ను అడిగితే అటువంటి కష్టం వచ్చినప్పుడు వెళ్ళడమే చాలా ముఖ్యం, చాలా ముఖ్యం. దయచేసి ఆలోచించండి. పెళ్ళికి మనం వెళ్ళకపోయినా కొన్ని 100 మంది పెడతారు, భోజనాలు పెడతారు. కాబట్టి ఈ కష్టం వచ్చినప్పుడు ఎవరు వస్తారండి? మన పెంతళ్ళకో పెచ్చండ్రకో ఎవరికో వచ్చింది, మనం వెళ్ళకపోతే ఎవరు పెడతారండి? వెంటనే పిన్ని పోయింది, బాబాయ్య బాగున్నావా, ఎలా ఉన్నావు, ఒంటరిగా ఎలా ఉంటావా, 70 ఏళ్ళు వచ్చాయి అని అమ్మాయో అబ్బాయో వెళ్ళి పలకరిస్తే అతను సంతోషించడు. దానికి ఓ లెక్క. వాడి మొహం చూడొచ్చా, వీడి మొహం చూడొచ్చా అని. నిజానికి మృతదేహానికి జరిగే అంత్యక్రియలు సంపూర్ణంగా చూసినప్పుడే ఆత్మజ్ఞానం కలుగుతుందమ్మా, అనుమానం వెళ్ళా. ఆ ప్రక్రియ చూడాలి పూర్తిగా, భయపడకుండా. పిల్లల్ని చూడొద్దని చెప్పారు. లలితమైన హృదయంతో ఉంటారు కాబట్టి స్త్రీలు కూడా ఎక్కువ పాల్గొంటారు. పాల్గొంటే నష్టమే లేదని దాని శాస్త్రం నిషేధించాలి. ద్రోణాచార్యుని అంత్యక్రియలు దగ్గరుండి కృపి నడిపించిందమ్మా. భారతం చదువుకోండి. ద్రోణాచార్యుడు అంత్యక్రియలు అశ్వత్థామ చేశాడు, కానీ కృపి దగ్గరుండి నడిపించింది శ్మశానంలో. ఎక్కడా స్థిరమైన వెళ్ళొద్దని నిషేధం చేయలేదండి. లలితమైన హృదయం సున్నితంగా ఉంటుంది. భర్తతో అంత అనుబంధం ఉంది. ఆయన పోయేటంటే శ్మశానానికి వెడితే ఈవిడ కూడా చచ్చిపోయేంత పని చేస్తుంది అక్కడ. అందుకని వద్దమ్మా అన్నారు. పెద్ద కొడుకుని, అందులో కూడా పెద్ద కొడుకుని వెళ్ళమన్నారు. చిన్న కొడుకుకి 20 ఏళ్ళు ఉండొచ్చు, పెద్ద కొడుకు 60 ఏళ్ళు వయస్సు ఉండొచ్చు. ఆయన తట్టుకుంటాడు, అనుభవం ఉంది కాబట్టి వెళ్ళమని చెప్పారు. అంతకంటే ఏం లేదు. ఈ సంప్రదాయాలు అంత కొట్టుకు చావక్కర్లేదు. దాని గురించి అవగాహన చేసుకుందుకు వెళ్ళాలి. మనం కూడా కనీసం చూడాలి. అప్పుడు ఇలా ఆలోచించాలి. రేపు నేను ఇంతే కదా, ఈవేళ వాడు పోయాడు, రేపు నేను. దీనికోసం ఎందుకింత తాపత్రయపడుతున్నాం? కానీ ఉన్నంతకాలం ఏమంటాడు, కొందరు దేహం అంటారు, ఇంకొందరు పరిశోధన చేసి ఏమన్నారు తెలుసా? వేదంలోనే జరిగింది ఈ చర్చ. అన్యోంతరాత్మ ప్రాణమయ, అన్యోంతరాత్మ మనోమయ, అన్యోంతరాత్మ విజ్ఞానమయ. ఇదంతా వేదంలో జరిగిన చర్చే. అందుకని దేహం ప్రాణమపి. కొందరు ప్రాణం అంటారు. ప్రాణం ఎప్పుడు ఉంటుందా? ఉంటుంది. బతుకున్నంతకాలం జాగ్రత్త అవస్థలో, అలాగే స్వప్నావస్థలో, అలాగే సుషుప్త అవస్థలో కూడా ప్రాణం ఉంటుంది. కానీ మరి శవం మృతి చెందాక ప్రాణం లేదే. అందుకే ప్రాణం పోయింది అంటారు. మాటల్లో గమనించండి. మనస్సు పోయింది, జీవుడు పోయాడు, ఆత్మ పోయింది అంటే ప్రాణం పోయింది. ప్రాణవాయువు పోవడం వల్లే ఇది జరిగింది, అనుమానం ఎలా. కానీ ఆ ప్రాణవాయువు ఎంతవరకు ఉన్నది, ఎక్కడికి పోయింది? అనంత వాయువుల్లో లీనమైంది అంట. కాబట్టి ఈ జీవి వాసనలతో మళ్ళీ జన్మ ఎత్తుతాడు. ప్రాణం లేకపోతేనే మన జీవుడు లేకపోవడం నిజమైతే, ప్రాణాయామం ద్వారా గంటల తరబడి ప్రాణవాయువును ఆపేయగలిగిన యోగులు ఇప్పటికీ ఉన్నారమ్మా.
వాళ్ళకి ఆత్మ ఉన్నట్టా లేనట్టా. సరిగ్గా రమణ మహర్షి చేసిన అభ్యాసం అదే. వాళ్ళ దగ్గర బంధువు ఎవరో పోతే అసలు పోయింది ఎవరో తెలుసుకోవాలని ఏడవడం మానేసి 16 ఏళ్ల కుర్రాడు డాబా మీదకి వెళ్ళిపోయి వాళ్ళ పెంతండ్రు ఎలా పడుకున్నాడో అలాగే పడుకున్నాడు. ప్రాణం పోవడం అంటే ఏమిటి అని ఊపిరి బిగబట్టేశాడు. ఎంతవరకు బిగబట్టగలడో అంతవరకు బిగబట్టాడు. ఊపిరి బిగబట్టే ఉన్నాడు, శరీరం అలాగే ఉంది, లోపల నేను స్ఫురిస్తూనే ఉంది. అది దేహానికి ప్రాణానికి సంబంధం లేని నేను, అదే ఆత్మ, అదే పరమాత్మ, అదే తత్వమసి, అదే అహం బ్రహ్మాస్మి. దేహం ప్రాణమపి ఇంద్రియాణ్యపి. కొంతమంది ఇంద్రియ భోగాలకు అలవాటు పడిన వాళ్ళు ఏమంటారు, ఇంద్రియాలేనండి, ఇంద్రియాలతో ఏం పొందామో ఆ అనుభూతులన్నీ మనకు ఉన్నాయి కదండి. నా చేతులు, నా కళ్ళు చూసిందే సమాజం, నా చెవులు విన్నదే సమాజం, ఇంక ఈయన ఎధవ చెవులు ఎధవ కళ్ళు, నాకు అర్థం కాదు. కళ్ళజోడు పెట్టుకుంటే కానీ మనుషులు కనపట్లేదు ఇక్కడ. ఈ కళ్ళు లెక్క, కళ్ళకు కనపడదంటే దేవుడు వీడు కళ్ళు ఎంత గట్టిగా. అక్కడ ఉన్న మనుషులు కనపడాలంటే కళ్ళజోడు పెట్టుకుంటే కానీ కనపట్లేదు ఇక్కడ. ఈ కళ్ళజోడు పెట్టుకున్న కళ్ళకి నీకు దేవుడు కనపడతాడా ఇక్కడ? దేవుడు కళ్ళజోడు ఉన్నాయా? ఇంకా అంత దౌర్భాగ్యం రాలేదు, విగ్రహానికి కళ్ళజోడు పెట్టలేదు. నీ కళ్ళజోడు పెట్టుకుంటే కానీ మీ ఆవిడ నీకు కనపడలేదు ఇక్కడ. ఆయన ఎలా కనపడతాడా? కళ్ళకున్న శక్తితో దేవుడు చూస్తారా? ఎంతకంటే అర్థం ఉందో. కంటికి కనిపించాలి, కంటికి కనిపించాల్సిన అవసరం ఆయనకేముంది ఇక్కడ? అంచేది ఇంద్రియాల అనుభవాలన్నీ ప్రాణం ఆత్మ అనుకోవడం పొరపాటు. ఎందుకంటే ఆత్మ అందులో ఉన్నప్పుడు ఇంద్రియాల అనుభవాలన్నీ శరీరానికి అందాయి. ఇప్పుడు ఆత్మ లేకపోగానే శవానికి ఏ అనుభవాలు అందట్లా. గిల్లినా తెలియదు, కొట్టినా తెలియదు, రక్కినా అంతే. ఎందుకంటే కాల్చేసినా తెలియట్లేదు కదా. అంచేది ఇంద్రియానుభూతులు పొందాలన్నా, ప్రాణవాయువు పనిచేయాలన్నా ఆత్మ ఉండవలసిందే. అంచే దేహం కానీ ప్రాణం కానీ ఇంద్రియాలు కానీ. అంతేకాదు బుద్ధించ బుద్ధి ఆత్మ అంటారు. బుద్ధి ఎప్పుడు ఉంటుంది? నువ్వు జాగ్రత్త అవస్థలో ఉంటుంది. స్వప్నావస్థలో వెళ్ళగానే బుద్ధి ఉండదు, మనస్సే ఉంటుంది. కాబట్టి అదే కళను నిర్మిస్తుంది. బుద్ధి ఉన్నవాడికి కళ రాదు, బుద్ధి లేనివాడికే వచ్చింది లేదని చెప్పాలంటే. మనం నిజంగా జ్ఞానం పొందితే కళ రాదు. ఆత్మజ్ఞానం పొందిన మహర్షులు తమ జీవిత చరిత్రలో మేము ఈ స్థితికి వచ్చాక కళ రాలేదు మాకని చెప్పారు. అంటే కళ వాళ్ళని ఏం చేయలేదు, కళ రాదు. వాళ్ళకి బుద్ధి ఉంది కానీ మనస్సు లేదు. మనస్సు లేని వాడికి రాదు, మనస్సు ఉంటేనే వస్తుంది కాదు. అందుకని బుద్ధి, నిశ్చయాత్మకం బుద్ధి అంటే అది కూడా మీరు గమనించండి. గాఢ నిద్రలో బుద్ధి లేదు, సుషుప్తిలో ఉన్నాం మనం. అప్పుడు మనస్సు లేదుగా, బుద్ధి కూడా లేదండి. బుద్ధి ఉంటే ఏదో ఒక నిశ్చయం చేస్తుంది ఖచ్చితంగా. ఏ నిశ్చయము లేదు, నిర్మలంగా ఉన్నాం అంతే. అంచేత బుద్ధి కూడా ఆత్మ కాదు. అంతేకాదు బౌద్ధులు మొదలైన వాళ్ళు ఒక వింత సిద్ధాంతం చెప్పారు. శూన్యమే ఆత్మ, నిర్వాణం అన్నారు. దాన్ని కూడా వైదిక సిద్ధాంతం ఖండించింది. శూన్యమే ఆత్మ అంటే మొత్తం ధ్యానంలో ఉంటే ఇవి లేవు ఇవి లేవు అని అద్వైతాన్ని వాళ్ళు అంగీకరిస్తూనే ఏమీ లేనితనం ఏది ఉందో అదే మిగిలింది అన్నారు. ఏమీ లేనితనమే సృష్టికి ముందు ఉంటే ఇవన్నీ రావు. ఇవన్నీ ఉన్నాయి, వచ్చాయి అంటే అది అన్నీ ఉన్నది తప్పితే ఏమీ లేనిది కాదు. అందుకే ఒక వైదిక ఋషులు మాత్రమే సృష్టికి మూలం శూన్యం కాదు, పూర్ణం అని చెప్పారు ఖచ్చితంగా. ఆకుకూరల వాడు వస్తాడు పొద్దున్నే, ఆ బుట్టలోనూ రకరకాల గోంగూర, తోటకూర, మెంతికూర, పాలకూర, మధ్యలో మళ్ళీ 2 బీరకాయలు, 2 సన్న ఆనపకాయలు అన్నీ పెట్టుకుని ఎవరో అడుగుతారు, నేను ఆనపకాయలు పట్టుకొస్తాడు. వాడు పొద్దున్న 6ంటికి వచ్చినప్పుడు మనం ఖాళీ చేసుకుని బయటకు వచ్చి ఆ ఆకుకూరల్లో మనకు కావలసినవి తీసుకుంటే ఉంటాయి. కానీ వాడు 4 వీధులు తిరిగి 9ంటికి మొత్తం అమ్మేసి బుట్ట ఖాళీ చేసుకుని పూల రంగంలో వెళ్ళిపోతూ ఉంటే ఏమున్నాయంటే ఏమీ లేదు. అంటే ఆకుకూరలు అన్నీ ఉన్నప్పుడు పూర్ణంగా ఉంది కాబట్టి నువ్వు కోరిన మెంతికూర, పాలకూర, గోంగూర వస్తుంది. కానీ ఖాళీ బుట్ట ఉన్నాక ఏదీ రాదుగా. అందుకే పూర్ణం నుంచే ఈ సృష్టి వస్తుంది తప్ప శూన్యం నుంచి వచ్చే అవకాశం లేదు. అంచేత శూన్యం కూడా ఆత్మ అనడం తప్పు. శూన్యమైతే మాట్లాడేందుకు ఎవడు ఉంటాడు ఇక్కడ? అంచేత దేహం కానీ ప్రాణం కానీ ఇంద్రియాలు కానీ బుద్ధి కానీ శూన్యం కానీ ఇవన్నీ ప్రాణం అనుకోవడం. స్త్రీబాలంధజడోపమ అస్త్వకమితి భ్రాంత భృశంవాదినక. అజ్ఞానంతో మాట్లాడుకోవడం, అహంకారంతో భృశంవాదినక. ఏదో ఎక్కువ వాదనలు సిద్ధాంతాలు చేస్తారు కానీ అసలు మూలం ఎక్కడుందంటే మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణి. ఒక మాయాశక్తి కారణంగా ఈ మహావ్యామోహం మనని ముంచెత్తుతుంది. అంతవరకు పిల్లలు లేనప్పుడు లేని వ్యామోహం పిల్లాడు పుట్టగానే ఎలా వచ్చిందండి? మహామాయ కాదా? ఆలోచించండి. అంతవరకు ఇద్దరే గడిపేశారు కదా. వీళ్ళు కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. నాకోసం నువ్వు, నీకోసం నేను, జూయట్లు కాకిరెట్లు అన్నీ పాడేసుకున్నారు కదా. 2 ఏళ్ళు కాగానే కొట్టుకు చచ్చిపోతున్నారు ఏంటండి? నాకు అర్థం కాదు. ప్రేమించుకుంటే ఏం ప్రేమించుకున్నారు? ఇదేనా కొట్టుకోవడమా? అంటే
ఎవరి బాధ్యత ఎవరికీ లేనప్పుడు, పెళ్లి కానప్పుడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు వీళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు హోటళ్ళకి తిరగడానికి, సినిమాలకు తిరగడానికి సరిపోతుంది ఈ ప్రేమించుకోవడం. కానీ పెళ్లి చేసుకుని కుటుంబం అంటూ పెట్టాక అద్దె కట్టాలి, గ్యాస్ పంట తెచ్చుకోవాలి, కొరియర్ చూసుకోవాలి, స్విగ్గీ జొమాటోలు చూసుకోవాలి, ఈ ఖర్చులన్నీ వచ్చాక నేను పెట్టాలా అంటే నేను పెట్టాలా అని దెబ్బలాడుకుంటారు. అంతే కదా. ఇప్పుడు మీ ప్రేమ ఏమైంది? ఒకరి కోసం ఒకరు కాదు, ఇక్కడ దెబ్బలాడుకునే స్థితికి వచ్చింది. అంతకుముందు ఉన్న ప్రేమ ఎందుకు? ఇదే మహామాయ. నీ కోసం నేను, నా కోసం నువ్వు అని వారు వీరని మాట్లాడుకో 6 నెలలు కాగానే ఎలా మారిపోయిందండి? ఇది మాయ, ఈ ప్రేమ మాయ. అలాగే బిడ్డలు పుట్టినంతకాలం డేరుకున్నాం, పుట్టిన తర్వాత పుట్టాడు బాగానే ఉంది, అమ్మయ్య అని పండుగలు చేసాం. వాడికి ఏదైనా రోగం వచ్చిందనుకోండి కాస్త బెంగట్టేసుకున్నాం. పుట్టకపోయినా బాగుండేది, అయిపోయింది ప్రేమ. పుట్టాడు, వాడిని బళ్ళో చేర్చాం, వాడికి సరిగ్గా మార్కులు రావట్లే, ఏమిటో చదువురాని బిడ్డ, ఉన్నా ఒకటే పోయినా ఒకటే, వెళ్ళిపోయింది ప్రేమ. మొత్తం ప్రేమానుబంధాలన్నీ మాయ. ఎవడి 10 ఏళ్ల కొడుకుని మీ నాన్నగారి గురించి నీ అభిప్రాయం చెప్పానండి, మై ఫాదర్ ఈజ్ రోల్ మోడలో రోకల్ మోడలో అంటాడు వాడు. రోల్ మోడల్, ఎందుకంటే ఈ సన్నాసి అంతకంటే ఎవరిని చూడలా. ఈ తండ్రి కూడా ఏమనుకుంటే మా వాడికి నేనంటే చాలా ఇష్టం, ఇదో అజ్ఞానం వీడికి. రోల్ మోడల్ స్కూల్లో కూడా వాట్ యు వాంట్ టు బీ అనగానే ఐ వాంట్ టు బీ లైక్ మై ఫాదర్ బికాజ్ మై ఫాదర్ ఈజ్ ఏ పోలీస్ ఆఫీసర్ ఏదో చెప్తాడు. ఇక్కడ ఈ సన్నాసి సంతోషిస్తాడు. వాడికి 20 ఏళ్ళు వచ్చాక మీ నాన్నగారి గురించి మీ అభిప్రాయం చెప్పమానండి. మా నాన్న గొప్పవాడగానే ఆయన కొన్ని విషయాలు తెలియవంటాడు. ఎందుకంటే వీడికి ఒక గర్ల్ ఫ్రెండ్ వచ్చింది ఇక్కడికి, విషయం అది. దానికి వీడు అంగీకరించడు కదా. ఈ తండ్రి కూడా గర్ల్ ఫ్రెండ్ అనే ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు, కానీ కొడుకు ఒప్పుకోడుగా. అందుకని వీడికి 20 ఏళ్ళు రాగానే మీ నాన్నగారి గురించి రోల్ మోడల్ రోకల్ మోడల్, మా నాన్నగారు గొప్పవారండి కానీ ఆయన కొన్ని విషయాలు తెలియదు. వీడు కొన్ని తెలియడం మొదలైంది ఇక్కడ. 30 ఏళ్ళు వచ్చాక వాడికి సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చాక సంవత్సరానికి 36 లక్షల ప్యాకేజీ ఉండగా, నెలకి 3 లక్షల జీతం ఉండగా వాడితో మాట్లాడండి. అప్పటికే సాఫ్ట్వేర్ ఉద్యోగం, నెలకి 3 లక్షల జీతం, కొత్తగా పెళ్ళయింది, అందమైన భార్య వచ్చింది. వాడికి ఏం మాట్లాడతాడంటే ఏమిటో ఈ పెద్దవాళ్ళని అంటే బాగుండదు కదని ఫూలిష్ అండి. డైరెక్ట్గా ఫూల్ అంటే బాగుండదు కదా, అందుకని ఫూలిష్ అండి. మా నాన్నగారు ఏమిటో పోస్ట్ మాస్టర్ ఉద్యోగం చేసుకుంటా పల్లెటూళ్ళు అలా ఉండిపోయారు. ఆయన రిటైర్మెంట్ అప్పుడు జీతం 30,000 అండి, నాది ప్రారంభమే 3 లక్షలండి. తండ్రి మూర్ఖుడి కింద కనబడ్డాడమ్మ. అదే 40 ఏళ్ళు వచ్చాక అదే కొడుకుని మీ నాన్నగారి గురించి నీ అభిప్రాయం ఏమిటి నన్ను ఏమంటాడు తెలుసా? పెద్దవాళ్ళు చెప్పారంటే ఊరికే చెప్తారు ఏంటంటే కొన్ని నిజాలు ఉంటాయంటాడు. ఎందుకని వాడికి 2 పుట్టి కొట్టడం మొదలెట్టారు. వీడికి 2 పుట్టారు కదా, వాళ్ళకి 10-15 ఏళ్ళు వచ్చాయి, మొట్టికాయలు వేస్తున్నారు ఇక్కడ. చెప్పిన మాట విన్నవాడు కొడుకు, విన్నట్టు నటించేది కూతురు కదా. అందుకని ఇద్దరు మొట్టికాయలు వేస్తుంటే పెద్దవాళ్ళు చెప్పారంటే ఊరికే చెప్తారేటండి, కొన్ని ఉంటాయి అంటే అర్థమైపోయింది. ఇప్పటికి 50 ఏళ్ళు వచ్చాక ఏ కొడుకునైనా మీరు గమనించండి అమ్మా, అన్నాల బల దగ్గరికి వచ్చిన మా నాన్న మా అమ్మ అని పాఠాలు చెప్పడమే ప్రమాణం. ఎందుకంటే వాళ్ళిద్దరు అప్పటికే వెళ్ళిపోయారు పైకి. ఇప్పుడు ఏ ప్రేమను మీరు నమ్ముతారు? ఇదే మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహం. ప్రత్యక్షమైన ఉదాహరణ. పిల్లల్ని గమనించినా పెద్దల్ని గమనించినా అర్థమైపోతుంది. ఒక వస్తువు తెచ్చి పెట్టుకున్నాం ఇంట్లో, ఏదో అనుకోండి, అది ఒక చోట పెట్టాం. అది వచ్చాక అనుకోకుండా 2 దుర్ఘటనలు ఏమన్నా జరిగాయి అనుకోండి, ఎవరో వచ్చి ఈ వస్తువు వల్ల జరిగాయని కానీ తీసి పారేస్తున్నామా లేదా? అంతకుముందు తెచ్చే వరకు ప్రాణం తీసావు, ఇప్పుడేమో తీసవతలు పారేస్తున్నావు. ఈ వస్తువు మీద ప్రేమ నీకేమైంది అంటే, వస్తువు నువ్వు ఎందుకు ప్రేమించావు సరిగ్గా ఆలోచించు. నీకోసం ప్రేమించావు, వస్తువు కోసం కాదు. నీకు శుభాలు జరగాలని ప్రేమించావు, నీకు అశుభం జరగానే తీసి పారేస్తున్నావు దాన్ని. మనుషుల్నేనా అంతే, మనకు ఉపయోగపడితే ఉంచుతాం, లేదా తీసి పారేస్తాం. డబ్బు సంపాదించకపోతే తల్లిదండ్రి కూడా పనికిరారు. ఈవేళ చచ్చే వరకు సంపాదిస్తూ ఉండాలా? జ్ఞానం సంపాదించాలని ఒక్కడికి లేదండి. జ్ఞానం కోసం పుట్టాలి, జ్ఞానం కోసం పెరగాలి. డబ్బులు ఏమిటండి, ఇస్తారు పోతాయి, ఎంతకాలం ఉంటాయి ఇవి. ఇదే మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణి. ఈ మాయాశక్తి మనం ఏం చేస్తుంది అంటే, వస్తువుల విషయంలో మనుషుల విషయంలో పచ్చి మోసంలో పడేస్తుంది. నమ్మేస్తున్నాం ఏదో పెంచేసుకుంటున్నాం. ఇక్కడ చివరికి వాళ్ళు వ్యతిరేకంగా ఉండేసరికి క్యాన్సర్లు వచ్చేస్తున్నాయి. ఇక్కడ వ్యక్తిగతమైన సమస్యలు ఇవాళ సమాజంలో చాలా ఉన్నాయండి. తస్మై శ్రీ గురుమూర్తయే నమయదం శ్రీ దక్షిణామూర్తయే. అటువంటి జ్ఞానాన్ని ప్రసాదించే దక్షిణామూర్తికి నమస్కారం.